జ్యోతిష్య అభిలాషులకు నా నమస్సుమాంజలులు. ఈరోజు మనము వివాహ జ్యోతిష్యంలో ఒక ముఖ్యమైన విషయం చర్చించుకుందాము. ఇందులో ముఖ్యమైనది ఏంటి అంటే రజ్జు దోషం. ఇది నన్ను చాలామంది అడిగారు ఈ రజ్జు దోషం ఏంటి అని. రెండోది వచ్చేసి చాలా యాప్ల్లో కూడా నేను ఈ రజ్జు దోషం గురించి చూశాను. ఈ రజ్జు దోషం చూపించి వివాహం వద్దు అని కొన్ని యాప్లు చూశాను నేను. ముఖ్యంగా వచ్చి వెబ్సైట్స్లో కొన్ని యాస్ట్రో సైజ్ అని, యాస్ట్రో టాక్ అని, దృక్పంచాంగం అని, ప్రోకేర్ల, వీటన్నిటిలో కూడా ఈ రజ్జు దోషాన్ని ఏదో భూతంగా పెట్టి భయపెట్టిస్తున్నారు. ఇది జ్యోతిష్యంలో మంచి లక్షణం కాదు. నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను, ఒక కారణము చేత వివాహం ఎప్పుడు ఆగకూడదు. అంటే రజ్జు దోషం ఉందనో, కుజ దోషం ఉందనో, లేకపోతే మనకి నక్షత్రాలు కలవలేదనో, వేధ నక్షత్రాలు అయినవనో, రాశికూటములు కలవలేదనో, పాము ముంగిస అయిందని, ఎలిక పిల్లి అయిందని, ఆవు పులి, ఏదో ఒక కారణం చెప్పి వివాహం ఆపుతా ఉన్నారు. స్త్రీ దీర్ఘ పొంతన కుదరలేదనో, లేకపోతే మాంగళ్య దోషం, అది అంటే కుజ దోషం ఉంది అని, ఇట్లా ఒక కారణం చెప్పి వివాహాన్ని ఆపటం నేను మొదటి నుంచి చాలామంది చూశాను. అది మంచిది కాదు అని. ఈ వివాహ వ్యవస్థకి చాలా గొడ్డలి వేటు లాంటిది. అంటే వివాహ వ్యవస్థని చాలా వరకు నాశనం చేసినటువంటి ఇలాంటి చిన్న చిన్న కారణాలు చెప్పి వివాహాలు ఆపటం చాలా తప్పని మొదటి నుంచి నేను బలంగా వాదిస్తున్నాను. అందుకే మీకు శ్రీ బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి శర్మ గారు రాసినటువంటి ఈ సర్వార్థ చంద్రిక మొదటి భాగంలో ఇవన్నీ నా సొంతంగా నేను ఎక్కడ చెప్పటం లేదా, గ్రంథాలను శోధించి గ్రంథాల్లో రాసినవన్నీ మీకు చెప్తా ఉన్నాను. అందులో ముఖ్యంగా ఈ ఏకరజ్జు దోషం. రజ్జు దోషము అంటే రజ్జు దోషం ఇది కూడా నక్షత్రాలను బట్టే చూస్తారు. 27 నక్షత్రాలని 5 రజ్జుల కింద విభజించారు. ముఖ్యంగా రజ్జు అంటే 5 రజ్జులు. అందులో శిరోరజ్జు, కంఠరజ్జు, ఉదరరజ్జు, కటిరజ్జు, పాదరజ్జు. ఈ శిరోరజ్జులో మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రాలను 3 నక్షత్రాలు. కంఠరజ్జులో రోహిణి, ఆర్ద్ర, హస్త, స్వాతి, శ్రవణం, శతభిషం. ఉదరరజ్జులో కృత్తిక, పునర్వసు, ఉత్తర, విశాఖ, ఉత్తరాషాఢ, పూర్వభాద్ర. కటిరజ్జు భరణి, పుష్యమి, పుబ్బ, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. పాదరజ్జు అశ్విని, ఆశ్లేష, మఖ, జ్యేష్ఠ, మూలరేవతి. ఈ రకంగా నక్షత్రాలని ఈ 5 రజ్జుల్లో విభజించారు. అయితే వీళ్ళు ఏం చెప్తారు అంటే ఏకరజ్జు కాకూడదు. ఏకరజ్జు కాకుండా వివాహానికి పొంతనలు, ఈ పొంతనల్లో ఏకరజ్జు కాకుండా మీకు చెప్పాను. పొంతనలు అంటే గుణకూటమి. వీళ్ళు 10 గుణకూటములు తీసుకుంటే చాలా వరకు 18 గుణకూటములు ఉన్నాయి. అందులో ఈ రజ్జు దోషం కూడా వస్తుంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఒక కారణం వల్ల, ఒకవేళ అబ్బాయి అమ్మాయి నక్షత్రాలు ఒకే రజ్జులో ఉన్నాయి అంటే ఏకరజ్జు దోషం అయినా కూడా ఆ కారణము చేత వివాహము ఆపకూడదు. ఇది నేను చెప్తున్నది. ఎందుకని అంటే ఈ జ్యోతిష గ్రంథం సర్వార్థ చంద్రికలో క్లియర్గా చెప్పి ఉన్నారు. మీకు నేను చూపించాను. ఏ పొంతనలు మొదట చూడకూడదు. పొంతన అంటే నేను చెప్పాను అష్టగుణ పొంతనలు మీరు అంటున్నారు. కానీ ఇక్కడ 15 ఇంకా చూస్తే చాలా పొంతనలు ఉన్నాయి. నేను చూపిస్తాను ఏమేమో పొంతనలు అని. దాదాపు 15-16 పొంతనలు ఉంటాయి. అవన్నీ కూడా మీరు చూసే పొంతనలు అయితే 10 చూస్తున్నారు. అయితే ఈ జ్యోతిష్ శాస్త్ర గ్రంథంలో 15 పొంతనలు, చాలా పొంతనలు ఉన్నాయి. ఆ పొంతనల ప్రకారం వెళ్ళినా కూడా ఏదో ఒక పొంతన మీకు కలవటం లేదని మీరు దాన్ని పట్టుకొని ఆలోచించాల్సిన విషయం లేదు. ఒకవేళ అది నేను చెప్పినట్టుగా ఏదో ఒక పొంతన కలవనంత మాత్రాన మీరు భయపడిపోయి ఏ రజ్జో దోషమో అనేసి దాన్ని పట్టుకొని రజ్జో దోషం అని మీరు వివాహమునకై వధూవరణ పొంతన కూటములు 18 మీరు చూస్తుంది. ఎన్ని చూస్తున్నారు? అష్ట అంటే 8 గుణ పొంతనలు చూస్తున్నారు. కానీ ఈ సర్వార్థ చంద్రికలో 18 పొంతనలు రాసి ఉన్నాయి. అందులో మహేంద్ర కూటమి ఒక పొంతన, గణకూటమి ఇది మన రాక్షస గణము, దేవగణం, మనిషి గణం. ఇది 8 కూటములలో జనరల్గా మనం చూసేవాళ్ళు. దినకూటం అంటే ఏ రోజు, అది శుక్రవారమా శనివారమా దాన్ని బట్టి. యోని కూటమి ఇది ఉంది మన అంటే 8 కూటముల్లో ఇది ఒక భాగం ఉంది. స్త్రీ దీర్ఘ పొంతన చెప్పాను. స్త్రీ దీర్ఘం అంటే నేను చెప్పాను
అమ్మాయి నక్షత్రాన్ని నుంచి అబ్బాయి నక్షత్రానికి లెక్కేస్తే 13 పైన ఉంటే మంచిదని, 7, 13 మధ్యన ఉంటే మధ్యం అని, 7 కింద ఉంటే మంచిది కాదని ఈ స్త్రీ దీర్ఘ పొంతన దోషం అని చెప్తున్నా. కానీ నేనేం చెప్పాను, ఒక కారణం వల్ల వివాహము, ఒక పొంతన కుదరనందువల్ల వివాహము ఆగదు. రజ్జు దోషం ఇందులో వస్తుంది. మనం చెప్పుకున్న ఇప్పుడు రజ్జు కూటమి, రజ్జు దోషం అంటే రజ్జు దోషం ఏం చెప్పాను, నక్షత్రాలను బట్టి అమ్మాయి అబ్బాయి నక్షత్రాలని 5 రజ్జుల్లో విడగొట్టారు. 5 రజ్జు అంటే ఏంది, శిరోరజ్జు, కంఠరజ్జు, ఉదర రజ్జు అంటే పొట్ట, కటిరజ్జు, ఓకే, పాదరజ్జు, ఇట్లా 5 రజ్జులు ఈ నక్షత్రాలను 27 నక్షత్రాలను విడగొట్టారు. ఏకరజ్జు, అమ్మాయి అబ్బాయి నక్షత్రాలు ఒకే రజ్జులో రాకూడదు, అయితే వస్తే అది రజ్జు దోషం అని నీళ్ళు చెప్తుంది గ్రంథం ప్రకారం. కానీ ఒక పొంతన వల్ల కుదరకపోతే వివాహము ఆగదు. ఓకే, కాబట్టి ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది, నాకు ఈ రజ్జు కూటమి గురించి డిస్కషన్ ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, చాలామంది నేను యాప్ల్లో కూడా చూశాను, రజ్జు దోషం ఉంది, అదేదో భూతం అలాగా భయపెట్టేసి అంటే కొత్తవి పుట్టుకొస్తూ ఉన్నాయి. నేను మొదటి నుంచి చెప్తూ వస్తాను, యోనికూటంలో పాము, ముంగిస, పులి, ఆవు, ఎలిక, పిల్లి ఈ చెప్పి కొంత చెడగొట్టారు. నక్షత్ర కూటమిలో నక్షత్రాలు కలవలేదని ఒక కారణం అని చెప్పి సగం చెడగొట్టారు. లేకపోతే వేద నక్షత్రాలు ఆ నక్షత్రం అమ్మాయి నక్షత్రం అబ్బాయి నక్షత్రానికి అవి వేద నక్షత్రాలు అవుతున్నాయి. వేద నక్షత్రం అంటే ఏమి అంటే ఆ రెండింటికి మ్యాచ్ కాదని, అది ఒక నక్షత్ర అంటే నక్షత్ర బలం, తారాబలం లేదా నక్షత్ర కూటమి. ఇక్కడ మీకు ఇచ్చి ఉంటుంది ఎక్కడ నక్షత్ర కూటమి అంటే, వీటిల్లో చూడండి, రాశి కూటమి, ఇది రాశి కూటమి, నక్షత్ర కూటమి, పక్షి యోని, నక్షత్ర కూటమి అంటే తారాబలం ఇచ్చారు, ఇక్కడ రాశి బలం ఇచ్చారు. ఇది వేధా నక్షత్రం, అది వేధా నక్షత్ర దోషం అంటే నక్షత్రాలు 2 నక్షత్రాలకు మ్యాచ్ కావకపోవటం అన్న వేధా నక్షత్ర దోషం అంటారు. అంతేగాని దాన్ని పట్టుకొని అది ఒక్క కలవనందువల్ల మీరు వివాహం ఆపకూడదు. వీళ్ళు చేస్తుంది ఏంటంటే, ఎక్కువగా ఎక్కడ మీ వివాహాలు ఘనకూటమిలో ఒకటి అంటే అమ్మాయి అబ్బాయి కూటమి రాక్షస అంటే అమ్మాయి రాక్షస గణం అయింది, సో అబ్బాయిది మనుష్య గణం, మనుషులకి రాక్షసులకు పడదు, అందువల్ల వివాహం ఆపాలి. లేదు అబ్బాయి రాక్షస గణం అయింది, అమ్మాయి దేవగణం అయింది, లేకపోతే మనిషి అది ఆపాలి. ఇట్లా వాళ్ళు ఆపుతూ ఉన్నారు. ఒక కూటమి వల్ల మనం వివాహం, ఒక కారణం వల్ల అసలు వివాహం ఆగదు. ఈ మొత్తము కూటాలన్నీ కలిపి 36కి 13 కన్నా తక్కువ వస్తే ఈ సర్వార్థ చంద్రికలో ఆలోచించమన్నారు, అంతేగాని భయపడాల్సిన అవసరం లేదు. అసలు ఈ కూటములే చూడకూడదు. ఫస్ట్ జాతకంలోకి వెళ్ళి గ్రహాలు, గ్రహ బలాలు అవి చూడండి అని సర్వార్థ చంద్రికలో ఇంతకుముందు నేను క్లాసుల్లో నేను క్లియర్గా మీకు మెన్షన్ చేసి, ఫస్ట్ జాతకాల్లో గ్రహ బలాలు ఎలా ఉన్నాయి, భావబలాలు చూడండి. ఆ తర్వాత దోషాలు అవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఈ పొంతనలో మీరు చూసేదైతే 10 చూస్తాం, 8 చూస్తాం. ఇక్కడ వీళ్ళు చాలా ఇచ్చారు. ఇవన్నీ చూస్తే ఇంకా మీరు భయపెట్టేస్తారు. అర్థమవుతుందా? ఈ స్త్రీ దీర్ఘాన్ని మొన్న ఒక ఆమె అడిగింది నన్ను, స్త్రీ దీర్ఘ పొంతన అని కలవట్లేదు. చెప్పాను, స్త్రీ దీర్ఘం అంటే అమ్మాయి నక్షత్రం నుండి అబ్బాయి నక్షత్రానికి లెక్కేస్తే 13 కన్నా పైన లేదు అంటే ఆమెకు స్త్రీ దీర్ఘ పొంతన దోషం ఉందని ఆ పెళ్ళి వద్దన్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఒక కారణం చేత పెళ్ళి ఆగదు. ఈ రజ్జు దోషం కూడా ఏకరజ్జు అయింది, వద్దు అంటే తప్పు. ఓకే, రాశి కూటములు కలవలేదు, వేద నక్షత్రాలు కలవలేదు, ఇది నాడీ కూటమి, ఆది నాడి, అంచెనాడి, మధ్య నాడి. ఈ కూటములు అంటే అమ్మాయిది అబ్బాయిది ఒకే నాడి అయింది కాబట్టి ఏకనాడి దోషం వద్దు అని చాలామంది చెప్తున్నారు. అట్లా కాదు. ఇవన్నీ ఈ పొంతనలు అంటే కూటములు అనేవి చూడకుండా ఇద్దరి చాట్లో కూడా గ్రహబలాలు, భావబలాలు ఇవన్నీ చూడాలి. యోని కూటమి చాలా ఈ మనం చెప్పుకున్నటువంటి ఆవు, పులి, పోతే పాము, ముంగిస, ఎలుక, పిల్లి ఇవన్నీ యోని కూటంలోకి వస్తాయి. గోత్ర కూటములే, ఒక స్వగోత్రం, అమ్మాయి అబ్బాయిది ఒకే గోత్రం అయితే వద్దని, ఇది చాలామంది ఇష్టపడరు ఒకే గోత్రం వాళ్ళు చేసుకోవడం. సరే, అంతవరకు నేను ఒప్పుకున్నాను. స్వగోత్రం వాళ్ళు అంటే చెల్లెళ్ళు ఇట్లా అవుతారని చేసుకోరు, అది ఓకే, ఒప్పుకున్నాను. కానీ ఈ స్త్రీ దీర్ఘ, రజ్జు దోషం, ఈ రాక్షస గణము, దేవగణం, ఈ రాసులు కలవలేదు, నక్షత్రాలు వేద నక్షత్రాలు అవుతూ ఉన్నాయి,